మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పర్యటించారు. మండల పరిధిలోని మన్నెవారి, జలాల్పూర్, దామరంషా, ధర్మారం, అందుకులపల్లి గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలని, అధికారులు రైతులకు ఇబ్బంది కలగకుండా గన్ని బ్యాగులు, హమాలీ, లారీల కొరత లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, తహసీల్దార్ కృష్ణ, వ్యవసాయ మండల అధికారి ఝాన్సీ, మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన వెల్దుర్తి మండలంలో మరి కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. రైతుల పంటలు మరి కోతలకు వచ్చినటువంటి సమయంలో రైతుల యొక్క ధాన్యాన్ని మద్దతు ధరకు అమ్ముకోవాలన్న ఆలోచనతో ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతోంది. మరి ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 2320 రూపాయలు, అదేవిధంగా సన్న ధాన్యానికి 500 రూపాయలు బోనస్ చొప్పున, అంటే 2820 రూపాయలు చొప్పున ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా మరి ఈ యొక్క కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చి వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోవాల్సిందిగా, ఈ యొక్క మద్దతు ధరను పొందాల్సిందిగా, దళాల వ్యవస్థ నిర్మూలనని, రైతుల్ని కాపాడడానికి ఈ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి రైతులందరూ ఇక్కడికి రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, అధికారులను కూడా చెప్పడం జరుగుతోంది. పోయినసారి మరి గన్నీ బ్యాగ్స్ రావడంలో లేట్ అయింది, ట్రాన్స్పోర్టేషన్లో ఇబ్బంది జరిగింది. కాబట్టి ఇప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఇమీడియట్గా కల్పించాలని, అదేవిధంగా సొంతంగా ట్రాక్టర్స్ ఉంటే ట్రాక్టర్స్ ద్వారా కూడా రైస్ మిల్లుకి తీసుకుపోయే విధంగా పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతాను. అవసరం ఉన్నటువంటి సంచులన్నిటి కూడా మరి సెంటర్కి పంపిణీ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. కొంతమంది ఐకేపీకి సంబంధించిన సెంటర్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. లాస్ట్ టైం కూడా సంచులన్నీ కూడా చినిగిపోవడం వల్ల ఆ భారం అంతా కూడా ఐకేపీ మన మహిళా సంఘాల పైన పడడం జరిగింది. కాబట్టి అటువంటి లేకుండా చూసుకోవాల్సిందిగా సొసైటీస్ పైన కూడా పడిందని చెప్తా ఉన్నారు. కాబట్టి నేను అడిషనల్ కలెక్టర్తో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మంచి సంచులు పంపించి ఆ భారాన్ని వాళ్ళపైన పడకుండా మరి సెంటర్స్కి ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఈరోజు మరి రైతులకు సంబంధించి బోనస్, పోయిన సంవత్సరం ఇవ్వాల్సినటువంటి బోనస్ కూడా పెండింగ్ ఉంది. అది ఇమీడియట్గా ఇవ్వాల్సిందిగా కూడా మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఇచ్చేటువంటి ధాన్యం డబ్బులు వెంటనే వేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. లోడింగ్ అన్లోడింగ్లో కూడా కొంత ప్రాబ్లం వచ్చి రైతులకు నష్టం జరుగుతుంది. ముందే ఈసారి సరిగ్గా పంటలు, కరెంట్ కానీ, వర్షం కానీ, అతివృష్టి, అనావృష్టి వల్ల రైతులకు నష్టం జరిగింది. వైరస్ రావడం వల్ల కొంత పంట నష్టం కూడా జరిగింది. పోయిన క్రాప్కి ఇప్పటికీ క్రాప్కి చూసుకుంటే 50% కూడా మనకు ఇక్కడ కూడా క్రాప్ కనిపించట్లేదు. కానీ ఈ డౌన్లోడింగ్ అన్లోడింగ్లో కూడా ఇబ్బంది లేకుండా, అది డౌన్లోడింగ్ అన్లోడింగ్కి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ సెంటర్లో కొనుక్కుంటున్నారు. రైతుకు ఏమవుతుంది, ఇక్కడికి వచ్చి షిఫ్ట్ అయ్యే వరకు వెయిట్ లాస్ వస్తుంది. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత అక్కడ అన్లోడ్ చేసుకోవడానికి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.